హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 20 అండ్ 50 డేస్ ఛాలెంజ్లో ఇక్కడ నేను వచ్చేసి తెలంగాణ మూమెంట్ చదువుతున్నాను అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ విన్న తర్వాత చదువుతున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను కొన్ని ముఖ్యమైన టాపిక్స్ చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా వరకు అందరూ స్కిప్ చేసి చూస్తే నేను చెప్పేది అర్థం కాదండి. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో అడుగుతున్నారు. సో మీరు ఫస్ట్ వీడియో పూర్తిగా చూడండి. అట్లీస్ట్ ఒక 7 మినిట్స్ వీడియోని మీరు చూడలేకపోతుంటే అసలుకి గ్రూప్ 2 ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లాంటి వాటికి ఎలా చదువుతారండి? అంటే నేను నా వీడియోనే చూడమని చెప్పట్లేదు. సో అందులో ఏదైనా ఇన్ఫర్మేటివ్ విషయం ఉంటుంది. సో అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని వినండి. సో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉండాల్సింది మెయిన్లీ 2 అండి: ఓపిక, కన్సిస్టెన్సీ. ఈ రెండు లేకపోతే అసలుకి గవర్నమెంట్ జాబ్కి నాట్ ఎలిజిబుల్ అని నేను చెప్తాను నా ఉద్దేశంలో. ఎందుకంటే అసలుకి మన జర్నీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ జర్నీ ఎలా ఉంటుందంటే, స్టేట్లో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఓన్లీ 1 ఇయర్ ప్రాసెస్ కాదు కదండి. అంటే ఇయర్లీ క్యాలెండర్ అలా ఉండదు కదా. సో ఎప్పుడో వన్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడో 4 ఇయర్స్ 5 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. సో అందుకనే చెప్తున్నాను, మెయిన్లీ మనకు ఈ 1 ఇయర్ చదివితే జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు, నోటిఫికేషన్ వస్తుందని గ్యారంటీ లేదు. సో అందుకే చెప్తున్నాను, ఓపిక, కన్సిస్టెన్సీ రెండు ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామండి. నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్, అది ఇన్ కేస్ ఏ బిజినెస్ అయినా ఎక్కడైనా సరే. సో ఈ రెండు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా వరకు అనుకుంటారు మేము బాగానే చదువుతున్నాం కానీ రిజల్ట్స్ రావట్లేదని చెప్పేసి, అంటే మనం అనుకున్న రిజల్ట్స్ రావట్లేదని చెప్పేసి. సో దానికి ముఖ్యమైన కారణాలు, సో వాళ్ళు సరిగ్గా రీజన్ చేయకపోవడం, సరిగ్గా షార్ట్ నోట్స్ రాసుకోకపోవడం, మాక్ టెస్ట్లు రాకపోవడం. సో మెయిన్లీ సోషల్ మీడియా అండి. సో ఎగ్జామ్స్కి మనం చదువుతున్నామంటే చూడండి సోషల్ మీడియా, బట్ ఓన్లీ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా చూడండి, బట్ డే మొత్తం చూడకండి. సో నేను కూడా ఇక్కడ క్లాసెస్ విన్నాను. అంటే ఫోన్లో చూస్తుంటే కొంచెం కళ్ళు గుంజుతున్నాయి అని చెప్పేసి నేను అంటే ఎక్కడో విన్నానండి. అంటే ఇట్లా ఫోన్ నుంచి టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అంటే మన మొబైల్ స్క్రీన్ని ఫోన్లో వస్తుంది కదా, అంటే మొబైల్ స్క్రీన్ని టీవీలో వస్తుంది కదండి, టీవీలో వస్తుంది కదా. సో అలా అని చెప్పేసి, అలా అంటే యాప్లో ఉన్న క్లాసెస్ రావని చాలామంది అన్నారు. నేను ఈరోజు ట్రై చేశానండి. ట్రై చేస్తే ఓకే, అంటే మా ఇంట్లో టీవీ ఉంది, బట్ అంటే టీవీ రాదు, అంటే ఇలా హాట్స్పాట్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటే వస్తుంది. నేను ఈరోజు చూసాను, క్లాసెస్ అయితే వచ్చినాయండి. అంటే నేను చెప్పాను కదా హరీష్ అకాడమీలో క్లాసెస్ తీసుకున్నాను. అంటే టీవీ కనెక్ట్ చేస్తే టీవీలో కూడా వస్తున్నాయండి. కొన్ని దాంట్లో ఆప్షన్ ఉండదని అన్నారు. సో ఆప్షన్ అయితే నాకు వచ్చింది, నాకు క్లాసెస్ కూడా వింటున్నాను. సో అప్పుడు నాకు నేను అప్పుడు విన్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు సాంగ్స్ వచ్చాయండి. నేను నాకు సాంగ్స్ అంటే చాలా పిచ్చి. ఎప్పుడు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ నేను సాంగ్స్ వినాక అసలుకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొత్త సినిమాలు ఏవో కూడా నాకు సరిగ్గా తెలీదు. ఎందుకంటే నేను ఈ ఎగ్జామ్స్లో పడిపోయి అసలుకే ఒక్క కొత్త సినిమా తెలీదు. అంటే షార్ట్స్ చూసినప్పుడు సాంగ్స్ వింటా, బట్ అది ఏ సినిమాలోది, ఏ సినిమాలు తీసినారని చెప్పేసి నేను అస్సలు పట్టించుకోవడమే మానేసినాను. బిఫోర్ మ్యారేజ్ నేను సాంగ్స్ చాలా వినేదాన్ని. సో సాంగ్స్ వినడం అంటే నాకు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. సో మనశ్శాంతిగా అనిపిస్తుంది. సాంగ్స్ వింటే ఉన్న టెన్షన్స్ అన్నీ పోయినట్టు అనిపిస్తాయి. సో నేను అలా ఈరోజు అయితే నేను దాదాపు ఒక 6 ఇయర్స్ అవుతుంది నేను అసలు సాంగ్స్ వినాక. ఈరోజు అయితే నేను 2 అవర్స్ సాంగ్స్ విన్నాను. సో నాకైతే మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉండే. సో అంటే మొత్తం కూర్చొని ఏం వినలేదండి. సో ఫోన్లో పెట్టుకొని టీవీలో కనెక్ట్ చేసి ఒక 2 అవర్స్ విన్నాను ఇంట్లో వర్క్స్ చేసుకుంటూనే. సో నాకైతే చాలా రిలాక్సింగ్గా ఉంది. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇట్లాంటివి డే అంటే మీకు టైం ఉంటే డేలో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వీక్లీ ఒక ట్వైస్ ఆర్ వన్స్ చేయండి. సో మనసు అనేది, బ్రెయిన్ అనేది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు మనకు బుక్ ఓపెన్ చేసినప్పుడు ఇంకా చదవాలి అనే యాంగ్జైటీ పెరుగుతుంది, కానీ బుక్ ముయ్యాలని అనిపించదు. సో కొందరికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇది మనం చేసే మనకు మైండ్ రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి కొందరికి ఉంటాయి. సో మీకు అలా ఏదనిపిస్తే అది చేయండి. సో నాకైతే ఇలా అంటే నాకు సాంగ్స్ వింటే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఇంట్లో వర్క్ చేసి అంటే నాకు ఇల్లు నీట్గా ఉండాలి, ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా ఉంటే నాకు నచ్చదు. ఇల్లు నీట్గా ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సో ఇలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. సో నాకు అయితే ఈ సాంగ్స్ అండ్ ప్లస్ ఇల్లు నీట్గా సదరడం, సో అంటే నీట్గా ఆర్గనైజ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇలా ఉంటాయి. సో ఇవి కూడా ట్రై చేయండి మీ లైఫ్లో. బెస్ట్ అంటే చాలా మంచి వర్క్ అవుతుంది. సో నేనైతే ఈరోజు ఇలా చేశాను. సో నాకైతే చాలా రిలాక్సింగ్గా ఉండే. అండ్ 2 అవర్స్ అలా వర్క్ చేసుకుంటూ విన్న తర్వాత నేను తర్వాతకి
మళ్ళీ క్లాస్ విన్నాను కూర్చొని. అంటే టీవీలో అంటే మొబైల్ని టీవీకి స్క్రీన్కి అట్లా అటాచ్ అంటే చేశారు కదండి. సో నాకు కూడా పెద్దగా తెలీదు. సో మా హస్బెండ్ అలా చేశారు. వచ్చింది ఆయన క్లాస్ కూడా విన్నాను. 2 hours క్లాసెస్ విన్న తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి బుక్లో తీసి చదువుతున్నాను. సో ఇది నాకే కాకుండా సో మీకు కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాక్ ఉంటుంది. సో మీకు ఏ వర్క్ చేస్తే రిలాక్సింగ్గా మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుందో అది చేయండి. సో మీకు డైలీ చేయడానికి టైం లేకుంటే వీక్లీ 1 or 2 చేయండి. సో నాకైతే ఈరోజు అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అలా అని చెప్పేసి నేను రోజు 2 గంటలు 3 గంటలు టైం వేస్ట్ చేసుకొని సాంగ్స్ వినలేను. సో చాలా ఇయర్స్ అయిందని చెప్పేసి ఈరోజు విన్నాను. సో ఆఫ్టర్ 6 years తర్వాత అంతే అండి. సో అంటే మీరు ఇన్ని రోజులు మొబైలే చూసారు కదా, చూడలేదా అని మీరు అనుకోవచ్చు. నేను మొబైల్ చూసాను, బట్ నేను అసలుకి అన్నెసెసరీ వీడియోస్ అస్సలు చూడను. చూస్తే మెయిన్లీ స్టడీస్ వీడియోస్ చూస్తాను ఎక్కువ, అంటే క్లాసెస్. సో నేను అంటే ఇన్ని రోజులు క్లాసెస్ తీసుకున్నప్పుడు ఒకటి ఫ్రీ ఎడ్యుకేషన్ క్లాసెస్ అని ఉంటాయండి యూట్యూబ్లో. సో నేను అందులో క్లాసెస్ అంటే చదివేదాన్ని, బట్ అవి ఎప్పటో క్లాసెస్, అప్డేటెడ్ క్లాసెస్ కాదు. సో అంటే అప్పుడప్పుడు చూసేదాన్ని అర్థమయ్యే కాడికి. సో అలా నేను చూసేదాన్ని. ఇంకా మెయిన్లీ ఇంకా ఎప్పుడన్నా ఒకసారి అలా ఇన్స్టాగ్రామ్ చూసాను ఒక 1/2 hour అలా. బట్ నేను ఎక్కువ సోషల్ మీడియాని అస్సలు యూజ్ చేసుకోను. ఏదో ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను అంటే సో నాకు ఇంకా మిమ్మల్ని మోటివేట్ చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను తప్పించి నేను పెద్దగా ఫోన్ యూజ్ చేశాను. బట్ అన్నెసెసరీ వీడియోస్ మాత్రం చూడండి, యూస్ఫుల్ వీడియోస్ మాత్రమే చూస్తాను. అండ్ మీకు కూడా ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ట్రై చేయండి. మీకు ఏది చేస్తే అంటే పీస్ఫుల్గా మైండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుందో సో ఆ వర్క్ చేయండి. సో నాకైతే ఇలా ఇంకా అంతే అండి. ఇంకా చెప్పాను కదా మెయిన్లీ రివిజన్, మాక్ టెస్ట్లు. సో మాక్ టెస్ట్లు నేను అంటే ఇప్పటికే చదవడం అయిపోతుంది కాబట్టి సో మాక్ టెస్ట్లు ఎవరిది రాస్తే బాగుంటుందో నాకు పెద్దగా తెలియదు అండి. బుక్స్ అవన్నీ అంటే తెలుసు, కానీ మాక్ టెస్ట్లు నేను ఎప్పుడూ అంటే రాయలేదు. సో మాక్ టెస్ట్లు మీకు ఎవరికైనా బెస్ట్ అనిపిస్తే నాకు చెప్పండి, నేను అది కొనుక్కుంటాను. సో మాక్ టెస్ట్లు కూడా రాద్దామండి ఇప్పటి నుంచి. సో ఇంకా ఎగ్జామ్స్ ఎలాగో దగ్గరకు వచ్చేస్తున్నాయి, నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. ఇంకా చెప్పాను కదండి టైం అస్సలు ఉండదు. సో మెయిన్లీ రివిజన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు చదివిన టాపిక్ని రేపు డెఫినెట్గా చదవండి. నెక్స్ట్ టాపిక్ కొత్త టాపిక్ చదువుతారు కదండి, కొత్త టాపిక్ చదివే ముందు డెఫినెట్గా నిన్న చదివిన టాపిక్ అనేది ఈరోజు చదవండి. సో మీరు అలా ఈరోజు చదివిన టాపిక్ ఈ నెలలో అట్లీస్ట్ ఒక 4 times అన్నా మీరు రివిజన్ చేస్తే మళ్ళీ మీరు సపరేట్గా రివిజన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదండి. మర్చిపోతారు ఎవరైనా సరే, బట్ అట్లీస్ట్ బుక్ తెరిచి ఒక 2 times 1 time ఇట్లా చదివితే మనకు అది గుర్తు రావాలి, అలా చదవాలండి. సో అందుకే చెప్తున్నాను, రివిజన్ అండ్ మాక్ టెస్ట్లు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోకండి, ఇంకా చదవండి. సో నేను కూడా ఈరోజు చదివానండి. ఈరోజు నేనైతే మూమెంటే చదువుతున్నాను. సో నేను ప్రజెంట్ అయితే సోషియాలజీ, మూమెంట్ అండ్ పాలిటీ ఈ 3 కంటిన్యూస్గా చదువుతున్నాను. సో చాలామంది అనుకోవచ్చు సోషియాలజీ ఎందుకు చదువుతున్నారు అంటే సిలబస్ చేంజ్ అవుతుందని అనుకోవచ్చు, బట్ సిలబస్ మాత్రం అస్సలు చేంజ్ కాదండి. సో ఎలాగంటే పేపర్ 1లో ఉన్న చాలా టాపిక్స్ పేపర్ 2లో, పేపర్ 3లో, పేపర్ 4లో ఉన్నాయి కదా. పేపర్ 1లో చాలా టాపిక్స్ అవి కొంచెం వెయిటేజ్ తగ్గిస్తుండొచ్చు, బట్ ఉన్న పేపర్నే మాత్రం తీసేయరండి. సోషియాలజీ కూడా ఉంటుంది, బట్ అంటే డబల్ ఉన్న దాంట్లోకి వెళ్ళి తీసేస్తారు, అంతేగాని బుక్నే అంటే సబ్జెక్ట్నే తీసేయరండి. సో అన్ని సబ్జెక్టులు ఉంటాయి, లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది అంతే. బట్ సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది కదా అని చెప్పేసి చదవకుండా ఉండకండి. ఏం చేంజ్ కాదు, 100%లో ఒక 10% or 20% చేంజ్ అవుతుంది అంతే. బట్ సబ్జెక్ట్ని తీసేయరండి. సో అంతే అండి వీడియో వచ్చేసి. సో రేపు సండే కదండి. సో రేపు ఏమో మేము పొలానికి వెళ్ళాలి అని అంటున్నారు, తెలీదు. రేపు పొలానికి వెళ్తే టైం ఉండకపోతే ఏం చదవానండి, టైం ఉంటేనే చదువుతాను. సో అంతే అండి వీడియో వచ్చేసి. ఈరోజు Day 20 ఇలా గడిచిపోయింది. సో రేపు Day 21లో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా చాలా వరకు అన్సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళే చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని వీడియో చూడండి. సో మీ టైం ఏం వేస్ట్ కాదండి. ఒక 9 minutes ఉన్న వీడియో ఒక 4 minutesలో వింటారు అంతే. థ్యాంక్ యూ.